ప్రస్తుతం నేను విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాను. ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుతుంది. మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. నా వెనక మీరు చూస్తున్న విజువల్స్ ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన విజువల్స్ ఒకసారి మీరు క్లియర్‌గా చూడొచ్చు. ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీకి సంబంధించినటువంటి మొత్తం గేట్లన్నింటిని కూడా పూర్తిగా ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్‌లో క్లియర్‌గా చూడొచ్చు. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ అటు సముద్రం వైపు వరవడిగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం బ్యారేజీకి సంబంధించిన గేట్లన్నీ కూడా పూర్తిగా పైకెత్తి అధికారులు కిందకి వాటర్‌ను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీకి సంబంధించి వాటర్ లెవెల్స్ చూస్తే గనక మొత్తం ప్రస్తుతానికి 3,90,000 క్యూసెక్ల వాటరు ప్రకాశం బ్యారేజ్‌కి వచ్చి చేరుతుంది. ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు అటు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, అటు పులిచింతలు కావచ్చు, ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండను తలపిస్తున్న నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా కిందకి విడుదల చేస్తున్నారు. అటు పులిచింతల నుంచి కూడా దాదాపు 4,00,000 పైగా క్యూసెక్ల వరద నీటిని కిందికి విడుదల చేస్తున్న పరిస్థితి. అధికారులు ఎప్పటికప్పుడు బేరేజ్ వేసుకొని కిందకి నీరంతా కూడా విడుదల చేస్తున్నారు. మొత్తం 70 గేట్లను కూడా పైకి ఎత్తి పూర్తి స్థాయిలో పైకి ఎత్తి అధికారులు కిందకి వాటర్‌ను విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు కొద్దిసేపటి క్రితం. ఈరోజు మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి దాదాపు 6,00,000 క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అటు లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రానికి దాదాపు 5-6 లక్షల క్యూసెక్ల వాటరు ప్రకాశం బ్యారేజీకి చేరే అవకాశం కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎగువన కురిసినటువంటి వర్షాలు అటు తెలంగాణ నుంచి కావచ్చు, లేదా మున్నేరు నుంచి వస్తున్నటువంటి వాటర్ కావచ్చు, పులిచింతల సాగర్ ప్రాజెక్టు సంబంధించిన వాటర్, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన నీరంతా కూడా కిందకి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ నీరంతా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కొనసాగుతోంది. అప్పటికే అది ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా తీరం దాటుతుందని చెప్పి ఆ వాతావరణ శాఖ అంచనాలు వేసిన నేపథ్యంలో ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని చెప్పి అధికారులు ప్రకటించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రకాశం బ్యారేజీకి ఇంకా వాటర్ వస్తే కనుక ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా అధికారులు అటు రెవెన్యూ అధికారులు కూడా కసరత్తులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వాటర్ అంతా కూడా ఎప్పటికప్పుడు వచ్చిన నీటిని ఎప్పటికప్పుడు కిందకు సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు బుడమేరుకు సంబంధించి కూడా ప్రస్తుతం బుడమేరుకు సంబంధించినటువంటి నీటి ప్రవాహం కూడా అటు సాధారణంగా ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. బుడమేరుకి సంబంధించి ఎటువంటి ప్రమాద పరిస్థితులు లేవని చెప్తున్నారు. ఎందుకంటే గత ఏడాది బుడమేరు సృష్టించిన అల్లకల్లోలం నేపథ్యంలో ఇప్పటికూ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అధికారులు ఇప్పటికే దానికి సంబంధించి ప్రకటనలు కూడా చేశారు. బుడమేరుకు సంబంధించి ఎటువంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. కేవలం ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అధికారులు కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎగువన వచ్చేటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియాలు ఏవైతే ఉంటాయో నదీ పరివాహక ప్రాంతాలు, అదేవిధంగా వాగులు వంకలు పొంగి పొరులుతున్న నేపథ్యంలో అటు ప్రాజెక్టుల నుంచి వస్తున్నటువంటి వాటర్, అదేవిధంగా వాగులు వంకల నుంచి వస్తున్నటువంటి వాటర్ ఇదంతా కూడా పూర్తిగా ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఇప్పుడు అధికారులు అప్రమత్తం అవుతున్నారు. నిన్నటి వరకు కూడా ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వాటర్ సాధారణ స్థాయిలో 2-2.5 లక్షల క్యూసెక్ల నీరు ఉండేది. అయితే నిన్నటి నుంచి కూడా వర్షాలు అధికంగా కురవటం, మరోవైపు ప్రాజెక్టులు కూడా నిండుకుండను తలపిస్తున్న నేపథ్యంలో అటు నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి పోటెత్తుతున్న నేపథ్యం. ఇప్పటికే దాదాపు 4,00,000 క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజ్కి చేరింది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈరోజు సాయంత్రానికి 5-6 లక్షల క్యూసెక్ల వాటర్ ప్రకాశం బ్యారేజ్కి చేరుతున్న నేపథ్యంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. వచ్చిన వాటర్ను వచ్చినట్టు కూడా పూర్తిగా సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా సూచిస్తున్న
పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనీ ఆర్టీవీ బ్యారేజ్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.